DICE, Dakshit Institute of Competitive Examinations. I am Naresh Kumar, Arithmetic and Reasoning faculty. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో అదే మాదిరిగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉన్నారో వారికి ఈ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అది మనం ఇక్కడ క్లాసెస్ డీటెయిల్ మెథడ్తో పాటుగా ఫార్ములా మెథడ్తో పాటుగా షార్ట్ కట్స్లో చెప్తాం. సో కాబట్టి ఈ మూడు ప్రాసెస్ ఉంటుంది కాబట్టి డీటెయిల్డ్ ఫార్ములా అండ్ షార్ట్ కట్స్ ఉంటుంది కాబట్టి నాన్ మ్యాథ్స్ మరి తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఎంతగానో యూజ్ అవుతుంది. దాని తర్వాత ఈ ఛానల్ 2 మీడియంస్లో కూడా ఉంటుంది, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. అదే మాదిరిగా ఈ సిలబస్ ఎలా డిజైన్ చేసామంటే లో లెవెల్ స్టాండర్డ్ నుంచి హై లెవెల్ స్టాండర్డ్ వరకు డిజైన్ చేసాం. అంటే ఎస్ఎస్సి సిపిఓ, బ్యాంక్ పిఓ, అదే మాదిరిగా మన ఏపీకి సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్ లెవెల్లో డిజైన్ చేసాం. సో కాబట్టి మీరందరూ కూడా నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా ఈ ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేయండి. ఇందులో బెస్ట్ పార్ట్ తీసుకోండి. ఇందులో ఏమైనా లోపాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఎందుకంటే ఫర్దర్ వీడియోస్కి అది మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, మనము ఈరోజు పర్సంటేజెస్ అనే టాపిక్ కోసం చూద్దాం. ఆ పర్సంటేజెస్ సంబంధించిన క్వశ్చన్స్ ఏ లెవెల్లో అడుగుతారు. యాక్చువల్గా అన్ని కాంపిటేటివ్స్కి ఇది ఉపయోగపడుతుంది. ప్రధానంగా పర్సంటేజ్ టాపిక్ తోటి ఎందుకు స్టార్ట్ చేశామంటే పర్సంటేజ్ యొక్క కంటెంట్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో కానీ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్లో కానీ లేదా ఏపీ సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్ లెవెల్లో కానీ ఈ పర్సంటేజ్ని బేస్ చేసుకుని 25 మార్కులు ఉంటుంది. ఎందుకంటే దీని వెయిటేజ్ చాలా ఎక్కువ. అది ఎలా అంటే మీకు డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్లో పై చార్ట్స్ మీద, వెన్ డయాగ్రామ్స్ మీద అన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ పై చార్ట్స్, వెన్ డయాగ్రామ్స్ అన్ని కూడా ఈ పర్సంటేజ్ బేస్ అయ్యే ఉంటాయి కాబట్టి సో ఈ పర్సంటేజ్ యొక్క కంటెంట్ దగ్గరగా మనకి 20 to 25 మార్క్స్. అందుకని ప్రధానంగా ముందు ఈ వీడియో ఫస్ట్ వీడియోయే పర్సంటేజ్ మీద మనం స్టార్ట్ చేయడం జరిగింది. అదే మాదిరిగా ఈ పర్సంటేజ్ అనే టాపిక్ దగ్గరగా 4 to 5 టాపిక్స్కి ఇంటర్లింకింగ్గా ఉంటుంది. ఎందుకంటే పర్సంటేజెస్ సంబంధించిన టాపిక్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, షేర్స్, వీటన్నిటిలో కూడా పర్సంటేజ్ అనే ఫిగర్ ఇంటర్లింకింగ్గా ఉంటుంది కాబట్టి సో ఆ చాప్టర్స్ని కూడా మనం ఈక్వల్ ఒక చాప్టర్గా కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి ఈ పర్సంటేజ్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో కైండ్లీ ఈ పర్సంటేజ్ కోసం 20 to 25 మార్క్స్ కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా గమనించండి, రెగ్యులర్గా వాచ్ చేయండి. ఎందుకంటే మనం 5 పార్ట్స్లో దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. మనం పర్సంటేజెస్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఎందుకంటే పర్సంటేజ్ సంబంధించిన బిట్స్ చేయాలంటే కనుక ఇంట్రడక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ చూద్దాం. దాని తర్వాత నేను మీకు ముందు చెప్పినట్టుగానే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఇది ఉపయోగపడుతుంది. స్టాండర్డ్ కూడా ఎక్కువే కాబట్టి పర్సంటేజ్ అనే టాపిక్ని మనం 5 పార్ట్స్గా డిజైన్ చేసాం. 5 పార్ట్స్ కూడా మీరు వాచ్ చేయండి. ఇంట్రడక్షన్ ముందు గమనించినట్లయితే పర్సంటేజ్ అనే టాపిక్ ఈ సింబల్ ద్వారా డినోట్ చేస్తారు. దాని తర్వాత ఉదాహరణకి ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న అమౌంట్లో, తన దగ్గర ఉన్న డబ్బుల్లో మరో వ్యక్తికి 70% ఇచ్చాడు అని అనుకున్నాం. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న డబ్బుల్లో వేరే వ్యక్తికి 70% ఇచ్చాడు అని అనుకున్నాం. 70% ఇచ్చాడు అంటే కనుక 70/100 అంటే ప్రతి 100లో అతను 70 రూపాయలు ఇచ్చినట్టు. పర్సంటేజ్ అంటే దానికి అర్థం అంటే ప్రతి 100కు, పర్సెంట్ ప్రతి 100కు అని అర్థం. ముందుగా కనుక గమనించినట్లయితే ఏదైనా ఒక భిన్నాన్ని కనుక మనము శాతాల్లో కనుక మార్చాలి అంటే కనుక, పర్సంటేజ్లో కనుక మార్చాలి అంటే కనుక ఆ భిన్నాన్ని మనము 100% గుణించాలి. ఏదైనా ఒక భిన్నాన్ని మనం శాతాల్లో కనుక మార్చాలి అంటే కనుక ఆ భిన్నాన్ని మనం 100% గుణించాలి. ఉదాహరణకు 1/2 into 100 50%, 1/3 into 100 33 1/3%, 1/4 into 100 25%, 1/5 into 100 20%, 1/6 into 100 16 2/3%, 1/7 into 100 14 2/7%, 1/8 into 100 12 1/2%, 1/9 into 100 11 1/9%, 1/10 into 100 10%. ఇలా మనము రాసుకుంటా వెళ్ళచ్చు. ఇలా రాసుకుంటా మీరు క్యాలిక్యులేట్ చేసుకుని రాసుకుంటానే వెళ్ళచ్చు.
ఇది మనం బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ ఏదైతే మనకి ఇలా 16/2/3 14/2/3 అలాగా మనకి దశాంశంలో అంటే ఎన్నో రూపాయలు వస్తున్నాయో అవి మీరు బై హార్ట్ చేయాలి. ఉదాహరణకు 16/2/3 అంటే అది 100లో 6వ భాగం అని, 14/2/7 అంటే అది 100లో 7వ భాగం అని, 11/1/9 అంటే అది 100లో 9వ భాగం అని. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఏదైతే భిన్న రూపంలో వస్తుందో ఆ భిన్న రూపంలో ఆ 100లో ఇన్ని పాఠాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 చూద్దాం. ఆ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఏదైనా ఒక శాతాన్ని మనము నిష్పత్తి రూపంలో మార్చాలంటే అది చేయాలి. ఉదాహరణకు 70%. 70% మనం ఏం రాసుకుంటాం? 70/100 అంటే ఇది ఏమొస్తుంది? 70:100. నిష్పత్తి రూపేణ మార్చాలని కనుక ఈ కాలం ద్వారా మనము డినోట్ చేస్తాం. 7:10. నిష్పత్తి అంటే భాగాలు. సింపుల్ గా చెప్పాలంటే A/B is nothing but A/B. అదే మాదిరిగా 70/100 is nothing but 70:100. 7:10. ఉదాహరణకి 30% ఉన్నది. 30% ఏం రాసుకోవచ్చు? 30/100. 30:100 అంటే 3:10. ఉదాహరణకి 25% ఉన్నది. 25% is nothing but 25/100 is nothing but 25:100 is nothing but 1:4. మనం పాయింట్ నెంబర్ 3 చూద్దాం. ఆ పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఏదైనా ఒక శాతాన్ని దశాంశంలో అంటే డెసిమల్లో కనుక మార్చాలంటే ఆ పర్టికులర్ శాతాన్ని 100% మనము భాగించాలి. ఉదాహరణకు 25%. 25% అంటే ఏమొస్తుంది? 25/100 is nothing but 0.25. 0.25. For example, 30% ఉన్నది. 30/100 is nothing but 0.30. 45% ఉన్నది. 45/100 is nothing but 0.45. is nothing but 0.45. ఏదైనా ఒక శాతాన్ని మనం దశాంశంలో కనుక మార్చాలంటే 100% దాన్ని భాగించాలి. ఫ్రెండ్స్, మన పాయింట్ నెంబర్ 4 కనుక గమనించినట్లయితే ఉదాహరణకి 4 అనే ఒక సంఖ్య, 4 అనే ఒక సంఖ్యలో 25% పెంచారు అని అనుకుంటే కనుక చూడండి, గమనించాలి. ఇందాక మన పాయింట్ నెంబర్ 1 ప్రకారంగా 25% అంటే 100లో ఎన్నో భాగం అండి? 1/4 పార్ట్, 4వ భాగం. కాబట్టి 4 అనే సంఖ్యకి 25% పెంచారు అనుకుంటే కనుక 4 × 1/4. 4 గెట్స్ క్యాన్సిల్. మనకి ఏం మిగిలిపోతుంది? 1. పెంచారు కాబట్టి +1 కలిపితే 4కి ఎంత వస్తుంది వాల్యూ? 5. అదే మాదిరిగా 7 అనే ఒక సంఖ్య. ఆ 7 అనే ఒక సంఖ్యకి 15% పెంచారు అనుకుంటే కనుక చూడండి, దీన్ని ఏం రాసుకోవచ్చు? 7 × 15/100. సింపుల్ గా 7 15s 105 by 100 అంటే ఎంత వస్తుంది? 1.05. 1.05. సో కాబట్టి 1.05 ఉంది కాబట్టి ఆ 1.05 7 కనుక యాడ్ చేస్తే ఎంత వస్తుంది? దట్ ఈస్ నథింగ్ బట్ 8.05. సో ఈ బేసిక్ పాయింట్స్ మనం తెలిస్తే పర్సంటేజ్ అనే టాపిక్ ని మనం చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం పార్ట్ 1లో. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్, వాట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వలెంట్ టు 33/35 అంటే దానికి అర్థము 33/35 ఎంత శాతానికి సమానము? నేను మీకు రూల్ నెంబర్ 1 చెప్పినట్టుగా ఏదైనా ఒక భిన్నాన్ని శాతాల్లో కనుక మార్చాలంటే కనుక దాన్ని 100% మనం గురించాల్సిన పరిస్థితి ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము? 33/35 × 100. therefore డైరెక్ట్ గా 5 20s 5 7s 33 20s 660/7. ఇకపోతే దీన్ని సొల్యూషన్ చేయకుండానే మన ఆప్షన్స్ లో కనుక గమనించినట్లయితే అన్ని దశాంశంలో ఉన్నాయి. దీని సొల్యూషన్ ఏం చేయకుండా ఆప్షన్స్ లో కనుక చూస్తుంటే మన ఆప్షన్స్ లో అన్ని దశాంశంలో ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ వాల్యూ ఖచ్చితంగా ఈ డినామినేటర్ ఈ 7 చేత విశేషంగా భాగింపబడాలి. అదే మన ఆన్సర్. చూడండి, ఇక్కడ 7 08 భాగింపబడుతుందా? అవ్వదు. 18 భాగింపబడుతుందా? అవ్వదు. 28 భాగింపబడుతుందా? అవును. 7 4 28. సో కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 2 కనుక చూస్తే వాట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వలెంట్ టు 11/13 11/13 ఎంత శాతానికి సమానం? ఇది కూడా క్వశ్చన్ నెంబర్ 1 మాదిరిగానే. ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి,
11/13 ఇంటూ 100 కనుక చేస్తే 1100/13 వస్తుంది. సో దీన్ని సొల్యూషన్ చేయడానికి మనకు కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇలా కాకుండా 11/13 తీసుకుంటే కనుక 11కి 13 మధ్యన గ్యాప్ ఎంత? 2. దేర్ఫోర్ దీన్ని నేను 2/13 ఇంటూ 100గా తీసుకున్నాను. అప్పుడు ఇది నాకు ఎంత వస్తుందంటే 200/13. ఇప్పుడు కొంచెం క్యాలిక్యులేషన్ కొంచెం ఈజీ. 13 1s are 13, 13 5s are 65, 5 రిమైండర్ 15 5/13. సో మనకి ఇలా వదిలేయండి. ఇలా వదిలేసిన తర్వాత చూడండి సార్, ఆప్షన్స్ ప్రకారంగా మనకు అన్నీ కూడా భిన్నం రూపంలో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ దశాంశ రూపంలో ఉన్నాయి సొల్యూషన్ చేస్తే. ఇప్పుడు చూడండి, ఆ మొట్టమొదటి ఫిగర్ ఏదైతే 15 ఉందో ఆ 15 కనుక ఈ ఆప్షన్స్ కనుక మనం యాడ్ చేసుకున్నట్లయితే దగ్గరగా మనకి 100 రాదు. సో 15 కనుక ఫస్ట్ ఆప్షన్ కనుక యాడ్ చేస్తే 64 + 15 79, చాలా దూరం ఉంది కాబట్టి ఇది కాదు. 88 కనుక 15 కనుక యాడ్ చేస్తే 103 అవుతుంది, అంటే ఈ ఆప్షన్ కాదు, 100 దాటిపోయింది. మళ్ళా 88 కూడా 15 కనుక యాడ్ చేస్తే 103, అంటే ఈ ఆప్షన్ కూడా కాదు. ఫోర్త్ ఆప్షన్ కనుక మనం గమనించినట్లయితే 84 + 15 99, ఆల్మోస్ట్ 100 దగ్గరగా ఉంది. సో మిగతా 1 కూడా కావాలి కాబట్టి 84 + 15 99, 1 కావాలి. ఇక్కడున్న 8/13 + 5/13 కనుక చూస్తే 8 + 5 is nothing but 13/13, 13/13 is nothing but 1. Therefore 84 + 15 99 + 1, that is nothing but 100. 3 ఆప్షన్స్ కాదంటే ఎలాగ నన్ ఆఫ్ దిస్ లేదు కాబట్టి డైరెక్ట్గా మన ఆప్షన్ డీకి వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి మన ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3 కనుక మనం గమనించినట్లయితే 8 1/3% ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ ఫ్రాక్షన్ ఈజ్ అని, అంటే ఇప్పుడు మనకు శాతం ఇచ్చాడు, ఈ శాతం ఏ భిన్నానికి సమానం, ఆ ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏ భిన్నానికి సమానం. చూడండి, మీకు పర్సంటేజ్ ఇంట్రడక్షన్ లో రూల్ నెంబర్ 1 ప్రకారంగా డైరెక్ట్ గా మనకి ఏదైనా ఒక భిన్నాన్ని ఫ్రాక్షన్ లో మార్చేటప్పుడు 100 అన్నాము. అక్కడ మనము ఈ 8 1/3% ఎక్కడైనా గమనించామా? 8 1/3 దీనికే ఉందా? 10 దాకే నేను చెప్పడం జరిగింది. అంటే 11 చేత భాగిస్తే 9 1/3, అదే మాదిరిగా 12 చేత భాగిస్తే దట్ గివ్స్ యు 8 1/3. సో డైరెక్ట్ గా ఏమి చేయకుండా 8 1/3ని 100/12 ఇస్ నథింగ్ బట్ 8 1/3. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? 1/12. క్వశ్చన్ నెంబర్ 4 మనం చూద్దాం. 4% ఆఫ్ 37 kg 500 grams. ఇప్పుడు కేజీ గ్రామ్స్ కాబట్టి ఒక కేజీకి 1000 grams అని మనకు తెలుసు. దాన్ని కన్వర్ట్ చేసే పద్ధతి ఒకటి ఉంది, అది చేసుకోవచ్చు. బట్ ఇట్ టేక్స్ టైం తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ కేజీ గ్రాములు మర్చిపోండి. ఈ కేజీ గ్రాములు మర్చిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ కేజీ గ్రామ్ అంటే ఇక్కడ కేజీ వేరే వచ్చింది, గ్రామ్ వేరే వచ్చింది. కాబట్టి సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే 37.5 రాసుకోండి. 37.5 ఎంత అడిగేవాడు? 4%. కాబట్టి సింపుల్ గా 4 చేత మల్టిప్లికేట్ చేసేయండి. 4 5s are 22 క్యారీ, 4 7s are 28 + 2 33 క్యారీ, 4 3s are 12 + 3 15 1500. సింపుల్ గా మన కేజీ గ్రామ్స్ ఇందాక తీసేసాం కాబట్టి ఆప్షన్స్ లో మనకు 1500 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? 1500 ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, మన క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇందాక మాదిరిగా క్వశ్చన్ నెంబర్ 4 మాదిరిగానే 40% ఆఫ్ 40 క్వింటాల్స్ ఎంత అంటున్నాడు? 40 క్వింటాల్లో 40% ఎంత అంటున్నాడు? ఒక క్వింటాకి 100 kgs అని మనకు తెలుసు, ఒక టన్నుకి 1000 kgs, అదే మాదిరిగా ఒక క్వింటాకి 100 kgs అని మనకు తెలుసు. సో కన్వర్ట్ చేసి అన్ని పెద్ద ప్రాసెస్ అవుతుంది కాబట్టి సింపుల్ గా ఇక్కడ క్వింటాల్స్ మర్చిపోండి. ఇక్కడ 40% ఉంది కాబట్టి 40 ఇంటూ ఎన్ని క్వింటాల్స్? 4, 44s are 160. క్వింటాల్ మర్చిపోయింది కాబట్టి మన ఆప్షన్ లో ఎక్కడ మనం 160 గమనిస్తాం చూడండి. ఇక్కడ 150 260 160. సో ఆన్సర్ వస్తుంది ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మనం క్వశ్చన్ నెంబర్ 6 చూస్తే 66 2/3% ఆఫ్ 2 kg 6 hg 3 dag 7g అని అడిగారు. ఇక్కడ కొంచెం కొత్త టర్మ్స్ మనం గమనించవచ్చు. ఇక్కడ hg dag, kg తెలుసు మనకి, గ్రామ్స్ తెలుసు. hg ఇస్ నథింగ్ బట్ హెక్టోగ్రామ్, DH ఇస్ నథింగ్ బట్ డెకాగ్రామ్. హెక్టోగ్రామ్ ఒక కేజీకి 1000 గ్రాములు, హెక్టోగ్రామ్ కి 100 grams, ఒక డెకాగ్రామ్ కి 10 grams గ్రామ్ ఎలాగా మనకు తెలుసు. సో ఇది కన్వర్ట్ చేయడం కొంచెం ఇబ్బంది అయిన ప్రాసెస్ కాబట్టి ఇందాక నేను మీకు చెప్పినట్టుగా క్వశ్చన్ నెంబర్ 4 క్వశ్చన్ నెంబర్ 5 చెప్పినట్టుగానే ఇది కూడా మనం చూద్దాం. ఒకసారి ఇక్కడ కేజీ హెచ్జీ డాగ్ గ్రామ్స్ అని మర్చిపోండి. డైరెక్ట్ గా అక్కడ వాల్యూస్ 2637 మనం డైరెక్ట్ గా రాసాము. అయితే ఈ ఫిగర్ ని దేని చేత మనము మల్టిప్లికేట్ చేయాలి?
చూడండి ఇక్కడ 66 2/3 ఉంది. వాస్తవానికి మనకి 33 1/3 అంటే 100 ఎన్నో పాటు 33 1/3 is 1/3 of 100. దానికి డబులే కదండి ఇది 66 2/3. 66 2/3 డబుల్ చేస్తే 33 1/3 డబుల్ చేస్తే మనకి ఎంత వస్తుంది 66 2/3. సో కాబట్టి అక్కడ 2/3. సో కాబట్టి 100 అని ఎన్ని భాగాలు కదా. సో కాబట్టి 2/3 ఏ భిన్నం చేత 100 గురించారంటే 2/3 సింపుల్ గా ఇస్ నథింగ్ బట్ 2/3. సో 2/3 చేత సింపుల్ గా దాన్ని మనం మల్టిప్లై చేస్తాం. ఒకసారి కనుక చూస్తే చూడండి 3 8s are 24, 3 7s are 21 to carry, 3 9s are 27. సో కాబట్టి 2 ఉంది మనకి, 2 9s are 18, 1 carry, 2 7s are 14 15, 1 carry, 2 8 is 16 17, 1758 గ్రామ్స్ కేజీ హెచ్జీ డ్యాగ్ అని మనం తీసేసాం ఇందాక. ఒకసారి కనుక చూసినట్లయితే 1758 ఆప్షన్ ఉంది. 1758 ఆప్షన్ ఏ. నెంబర్ 7 చూద్దాం. 60% ఆఫ్ వాట్ నెంబర్ ఇస్ 30 అన్నాడు. ఏ సంఖ్యలో 60% మనకు 30 అవుతుంది అని అంటున్నాడు. ఏ సంఖ్యలో 60% మనకు 30 అంటే 60%కి 30 అయితే సంఖ్య మన పర్సంటేజ్ అనే టాపిక్ డీల్ చేస్తున్నాం కాబట్టి దాని బేస్ వాల్యూ 100. 60%కి 30 అయితే 100% ఎంత, అది మన ప్రశ్న. ఇక్కడ డైరెక్ట్గా మనం చూస్తే 60లో ఎంత అంటే 30 సగమే కదా, 60లో హాఫ్ చేసి దేర్ఫోర్ 100లో హాఫ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అండి 50. ద ఆన్సర్ ఈస్ 50. సో ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. 16 2/3% ఆఫ్ వాట్ నెంబర్ ఇస్ 75. క్వశ్చన్ నెంబర్ 8 చూస్తే 16 2/3% ఆఫ్ వాట్ నెంబర్ ఇస్ 75. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇప్పుడు ఇదంతా కన్వర్ట్ చేసి చేయడం కొంచెం కష్టం కాబట్టి వాస్తవానికి 16 2/3% అనేది 100లో ఎన్నో పార్ట్ 6th పార్ట్. 1/6 into 100 is nothing but 16 2/3%. యాజ్ రూల్ నెంబర్ 1 ప్రకారంగా మనం చెప్పుకున్నట్లుగా అంటే 16 2/3 1/6th పార్ట్ ఆఫ్ 100. అంటే ఒక భాగానికి 75 అయితే 6 భాగాలకి ఎంత 1 into 75 is 75. Similarly 6 into 75 6 5s are 33 carry, 6 7s are 42 plus 3 45. So 450 is the right answer, option C. Question number 9 కనుక చూస్తే the price on the sugar increased by 25%. By how much percentage a householder should reduce its consumption of sugar so as not to increase its expenditure as before? ఇప్పుడు ఈ క్వశ్చన్కి అర్థం ఏంటంటే పంచదార మీద 25% రేటు పెంచారు. తద్వారా ఒక వ్యక్తి తన వాడకంలో ఎంత తగ్గించుకుంటే తన మీద ఎక్స్ట్రా బర్డన్ పడకుండా ఉంటుంది, అది ప్రశ్న. దీన్ని మనము ఫార్ములా ఓరియంటెడ్గా అవన్నీ మనం చూడొచ్చు. ఫార్ములాలో కనుక మనం చూస్తే ఒక ఫార్ములా ఏదైనా ఒక రేటు పెంచి ఏదైనా ఒక పర్సంటేజ్ ఏదైనా ఒక ఆర్టికల్ పైన శాతం పెంచి ఏదో తగ్గించుకోవాలని అడిగినప్పుడు ఒక ఫార్ములా ఉంది R/100 + R × 100. మీరు ఆ ఫార్ములా ద్వారా వెళ్ళచ్చు. R వాల్యూలో మనం 25 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ ఫార్ములా ద్వారా వెళ్ళచ్చు. చూడండి 25% పెంచాడంటే దేనికి పెంచినట్లు లెక్క 100కి పెంచాడు. దేర్ఫోర్ 125 బేస్ వాల్యూ ఎంత స్టార్టింగ్ మనకి 100. దేర్ఫోర్ ఏమొస్తుంది 5 and 4 ఇందులో పెద్ద వాల్యూ ఏమొస్తుంది 5. దేర్ఫోర్ 100/5 100/5 ఏమొస్తుంది 20% వాడు తన వాడకం తగ్గించాలి. ఆన్సర్ ఏమొస్తుంది 20% ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఒకసారి 25% పెంచారంటే 100కి 25 యాడ్ చేస్తాం 125 అవుతుంది. 5 25 5s are 25 4s are ఇందులో పెద్ద వాల్యూ వస్తుంది 5. సింపుల్గా 100ని 5 చేత భాగించాం. 20% ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇదే క్వశ్చన్ అక్కడ 25 అనేది కాకుండా 10% ఇచ్చారు. 10% ఇస్తే కనుక ఆ 10 దేనికి కలపాలి 100 బేస్ వాల్యూ కలపాలి. సో 100కి 10 కలిపి వస్తుంది 110. therefore 11 and 10 ఇందులో పెద్ద వాల్యూ ఏది 11. therefore 100/11 is nothing but 9 1/11% తన వాడకంలో తగ్గించాలి. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది 9 1/11%. సో ఇదే మోడల్గా కొన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకు 25 10 కాకుండా 12.5 ఇచ్చాడు, 12.5 ఇచ్చాడు. సో 100కి మనం ఎంత కలపాలి 12.5. 100కి 12 కలిపి 112.5. చూడండి 12.5 100లో ఎన్నో భాగము 12/1/2 100లో ఎన్నో భాగము 8వ భాగం. 8వ భాగం అంటే 12.5 8లో 12.5 9 పెద్ద వాల్యూ ఇది 9. therefore 100/9 is nothing but 11 1/9% తగ్గించాలి.
సో అక్కడ మనకి 12.5 కాకుండా ఉదాహరణకి 16 2/3 ఉన్నది. సో 100 మనం బేస్ అనుకుంటే 16 2/3 100 కలిపి వస్తుంది 116 2/3. 16 2/3 100లో ఎన్నో పార్ట్? 6th పార్ట్. therefore 100 16 ఇది 7. ఇందులో పెద్ద వాల్యూ ఏమొస్తుంది? 7. 100/7 is nothing but 42/7% తగ్గించాలి. ఆన్సర్ 42/7. సో అలా కాకుండా అక్కడ ఆర్ వాల్యూ ఏదైతే మనం చెప్తున్నట్టుగా ఎంత పెంచారు అక్కడ 15% ఇచ్చారనుకోండి. సో 100కి 15 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 115. 523s are 520s are 5 23 20. ఇప్పుడు ఇక్కడ పెద్ద వాల్యూ ఏది? ఆబ్వియస్ గా 23 ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ గ్యాప్ చూస్తే మనకి గ్యాప్ వచ్చింది. 23 20 గ్యాప్ ఎంత వచ్చింది? 3. ఇందాక ఇచ్చిన క్వశ్చన్ లో 5 4 9 8 7 6కి ఒక్కొక్కటే గ్యాప్. కానీ ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చింది? మనకి 3 వచ్చింది. కాబట్టి ఆ గ్యాప్ తో పాటుగా 3/23 ఇంటూ 100 3/23 100 అంటే ఏమవుతుంది? 300/23 23 1s are 23 70 23 3s are 16 and రిమైండర్ ఎంత? 1/23% తగ్గించాలి గ్యాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మార్గం ఇప్పుడు చూద్దాం. 26 2/3 ఉందండి. ఉదాహరణకి అక్కడ 26 2/3 ఉందండి. ఇప్పుడు ఆ 100కి మనము 26 2/3 కలిపి వస్తుంది 126 2/3. ఇందాక మనము 100లో ఇన్ని పార్ట్ తెలిసిపోతుంది. 62/3 అంటే 100లో ఎన్నో భాగము? 6వ భాగము. ఇందాక మనం చెప్పాం. కానీ ఇక్కడ ఈ 100లో 26 2/3 అంటే 100లో ఏ పార్ట్ కాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ గా 26/3 అంటే ఏమొస్తుంది? ఇది మనం 100 కలపాలి కాబట్టి 100 ప్లస్ 26 2/3 100. 26 2/3 అంటే ఏమొస్తుంది? 26 3s are 78 plus 2 80/3. therefore 100 plus 80/3 that is 3 LCM అవుతుంది. therefore రేషియోలో తీసుకెళ్తున్నాం 300 plus 80 380/3. నిష్పత్తి కనుక చూస్తే ఇప్పుడు ఏమొస్తుంది? 380 is to 300 0 0 క్యాన్సిల్ 2 19s are 2 15s are. అంటే మనము ఈ రేషియోలోకి సింపుల్ రేషియోలోకి తీసుకురావాలి. ఇప్పుడు గ్యాప్ ఎంత ఉంది? 1950కి 4 పార్ట్స్ గ్యాప్. ఇందులో పెద్ద వాల్యూ ఏది? 19. therefore 4/19 into 100 that is nothing but 400/19. 19 2s are 38. 19 1s are 19. 21 1/19% should be decreased. చూడండి ఇక్కడ మనం షార్ట్ కట్ అని చెప్పి ఏదో కేవలం ఒక సమయం చెప్పి మనం డిస్టర్బ్ చేయట్లేదు. షార్ట్ కట్ అంటే అన్నింటికి వర్కౌట్ అవుతున్నాయని కూడా మీకు చూపించాను. నార్మల్ వాల్యూస్ ఉన్నప్పుడు, ఫ్రాక్షన్తో ఉన్నప్పుడు, బెన్నంతో ఉన్నప్పుడు అన్నీ మనం చెక్ చేసుకుంటాం. సో కాబట్టి డైరెక్ట్గా మీరు R/100 ప్లస్ R ఇంటూ 100 కాకుండా ఇది అప్రోచ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, మన క్వశ్చన్ నెంబర్ 10 కనుక గమనించినట్లయితే ఒక వ్యక్తి తన యొక్క టైం టేకింగ్లో 1/4 తగ్గించుకొని స్పీడ్ ఎంత పెంచితే ముందు ఏ టైంలో వెళ్తున్నాడో ఆ టైంలో ఆ గోల్ రీచ్ అవ్వాలి అని అంటున్నాడు. గమనించాలి, తను తీసుకున్న టైంలో 1/4 తగ్గిస్తున్నాడు. తద్వారా తగ్గిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా స్పీడ్ పెంచాల్సింది. ఎంత పెంచితే ఆ గోల్ అతను ముందు ఎంత టైంలో రీచ్ అయ్యాడో ఆ టైంలో రీచ్ అవుతాడు అని అంటున్నాడు. సో కాబట్టి ఈ క్వశ్చన్ కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే డీటెయిల్లో చూద్దాం. ముందు ఏదైతే వెళ్తున్న డిస్టెన్స్, ఇప్పుడు వెళ్తున్న డిస్టెన్స్లో అయితే మార్పు అయితే లేదు, అంటే దూరాల్లో మార్పు అయితే లేదు. డిస్టెన్స్ ఫార్మ్ ఏమవుతుంది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ముందు తన స్పీడ్ 4 పార్ట్స్, దాన్ని మనం ముందు యాక్చువల్గా వచ్చేసి తన టైం టేకింగ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. దేర్ఫోర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 100 కిలోమీటర్లు వెళ్తున్నాడు అనుకుందాం, పర్సంటేజ్ చార్ట్ చేస్తున్నాం కాబట్టి టైం 40. ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు నేను స్పీడ్ ఎంత పెంచాలి అంటే 100కి ప్లస్ x అనుకున్నాము ఇంటూ t. అందులో 1 పార్ట్ తగ్గిపోయింది, 1/4 తగ్గింది కాబట్టి 4 భాగాలు 1/4 తగ్గితే 1 భాగం తగ్గిపోయినట్లు లెక్క. అప్పుడు ఎంత ఉన్నట్లు లెక్క? 3t. దేర్ఫోర్ రెండు డిస్టెన్స్ సమానమే కాబట్టి 100 into 4t is equal to 100 plus x into 3t. Therefore tt gets cancelled. ఎంత వస్తుంది మనకి? 400 is equal to 300 plus 3x. Therefore 400 minus 300 is
is equal to 3x. Therefore 100 by 3 is equal to x. Therefore 33 1/3 kilometer per hour అతను స్పీడ్ పెంచాలి. ఎక్స్ ఎంత అనుకున్నాం కాబట్టి 33 1/3 కిలోమీటర్ పర్ అవర్ అతను స్పీడ్ పెంచాల్సిన పరిస్థితి. ఇలా చేసుకుంటూ వెళ్తే ఎగ్జామినేషన్ హాల్ నుంచి వెళ్ళిపోమంటారు. టైం అయిపోతుంది కాబట్టి షార్ట్ కట్ చూద్దాం. 20 యాక్చువల్గా చూడండి 1/4 పాట తగ్గించుకున్నాడంటే 100లో 4వ భాగం ఎంత 25. 25 తగ్గిస్తే ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుంది? మనము షార్ట్ కట్ వారీగా చూస్తున్నాము 75 అవుతుంది. 100 ముందు బేస్ వాల్యూ అంటే మనకి 100 1/4 తగ్గించాలి అంటే 25 తీసేస్తాం. సో 75 100 3:4 వచ్చింది. ఇప్పుడు మార్పు చెందిన తర్వాత వాల్యూ మనం తీసుకోవాలి. సింపుల్గా ఇక్కడ ఏం చేయాలి? 100/3 ఇస్ నథింగ్ బట్ 33 1/3 పెంచాలి. సో ఫ్రెండ్స్, మనం పార్ట్ 1లో 10 క్వశ్చన్స్ చూసాం. ఈ 10 క్వశ్చన్స్ బేస్ చేసుకుని మీకు డిస్క్రిప్షన్ లింక్లో మేము 10 క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. మీరు దయచేసి ఆ 10 క్వశ్చన్స్ చేయండి. దానికి సంబంధించిన కీ మేము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీ 10 క్వశ్చన్స్ చేయడం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తే చాలా మంచిది. అది దీనికి సంబంధించిన కీ గమనించాలి. దీనికి సంబంధించిన కీ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఈ వీడియో కనుక బాగా లైక్ అయితేనే కైండ్లీ సబ్స్క్రైబ్ చేయండి. దాని తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, ఎందుకంటే మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ రావడం కోసం. థ్యాంక్ యూ.